శ్రీ గురుభ్యో నమః. సూర్య జన్మ వృత్తాంతం ఇది మనకి పురాణాన్ని అనుసరించి చెప్పబడింది. బ్రహ్మ మహాపురాణం అనుసరించి సూర్యభగవానుడు ఎలా జన్మించారని బ్రహ్మదేవుణ్ణి అడిగారు. అప్పుడు బ్రహ్మదేవులు వారు చెప్పింది ఏమిటంటే, దక్ష ప్రజాపతికి 60 మంది కూతుళ్ళు కలిగితే వాళ్ళలో అదితి, దితి, ధనువు, వినత మొదలైనటువంటి వాళ్ళని ఈయన కశ్యప ప్రజాపతికి భార్యలుగా ఇచ్చారు. అదితికి దేవతలు పుట్టారు. దితి వలన దైత్యులు పుట్టారు. ధనువు అనేటువంటి వారి వలన దానవులు అనేవాళ్ళు పుట్టారు. వీళ్ళు వినత మొదలైనటువంటి వారి వల్లేమో చరాచరాలంతా జన్మించాయి. అప్పుడు ఈ సంతానం ప్రపంచం అంతా నిండిపోయింది. అయితే దేవతాగణాలు సత్వగుణం కలిగి ఉన్నాయి. సత్వగుణం కలిగి ఉండడంతో వారికి యజ్ఞభాగాదులకి ప్రజాపతి వాళ్ళని నియమించారు యజ్ఞభాగాలు తీసుకోవడానికి. అప్పుడు ఈ దానవులు, దైత్యులు వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు దేవతలు చాలా సంవత్సరాలు తపస్సు చేసి వీళ్ళతో యుద్ధం చేసిన ఈ దైత్యులతో, దానవులతో ఓడిపోవడం జరిగింది. అప్పుడు అదితి సూర్యభగవానుణ్ణి ప్రకాశిస్తున్నటువంటి స్వామిని ప్రార్థించి తన కొడుకుగా పుట్టమని కోరటం, ఆమె కోరిక మేరకు, ఆమె తపస్సు మేరకు సూర్యభగవానుడు ఆమె గర్భంలో ప్రవేశించటం జరిగింది. ఆయన అప్పుడు సాక్షాత్తు స్వామివారు ఉన్నారని చాలా శుచిగా ఉండి ఆవిడ చాంద్రాయణ వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటే, కశ్యపుల వారు ఇలా ఉపవాసాలు చేస్తూ పిండాన్ని చంపేస్తావా అన్నారు. అప్పుడు ఆవిడ కోపంగా, ఈ గర్భం చావలేదు, ఇది శత్రువులకు చావవుతుంది అని అన్నదన్నమాట. ఆ గర్భాన్ని నిరూపించడానికి కనికరం లేకుండా జార విడిచిందనమాట ఆవిడ. ఆయన అప్పుడు కశ్యపుడు స్తోత్రం చేసి స్వామివారిని సంతోషపెట్టాడనమాట. అలా నువ్వు మారితం అండం అన్నావు కాబట్టి ఈ కుమారుడికి మార్తాండు అని పేరు వస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత ఆయన రాక్షసులతో యుద్ధం చేసి వారందరినీ సంహరించి దేవతలకి మళ్ళా ఆధిపత్యం ఇవ్వటం చేశారు.